మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ తెలిసినా కూడా చాలా మంది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని చూడడం రాక సింపుల్ గ్రీన్ కలర్ క్యాండిల్స్, రెడ్ కలర్ క్యాండిల్స్ ఈ కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని చూస్తూ మార్కెట్ మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేసుకోవడానికి వాటిని ఎలా యూస్ చేస్తారో తెలుసా? నేను ఇప్పుడు చెప్తున్న ఈ 3 సింపుల్ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్కి సంబంధించిన క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని ఎలా రీడ్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే 3 సింపుల్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్లో మనం ప్రైమరీ అండ్ సెకండరీ ట్రెండ్స్ని ఎలా స్పాట్ చేయాలి, బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క సైకాలజీని ఎలా డీకోడ్ చేయాలి, అండ్ ఫైనల్గా థర్డ్ స్టెప్లో ఒక ట్రేడ్కి ఎంటర్ అవ్వడం కోసం పర్ఫెక్ట్ టైం మనం ఎలా తెలుసుకోవాలి అనే ఈ 3 స్టెప్స్ కనుక మనం నేర్చుకున్నాము అని అంటే ఎలాంటి క్యాండిల్ స్టిక్ చార్ట్నైనా మీరు చాలా సింపుల్గా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా రీడ్ చేయాలి అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ మన స్టెప్ నెంబర్ 1 అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ అండ్ సెకండరీ ట్రెండ్స్ని ఎలా స్పాట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ చూపించాను. ఈ డైలీ చార్ట్ చూడగానే మనకి ఇమ్మీడియట్గా లోవర్ హైస్ ఫామ్ అవుతూ అండ్ అలాగే లోవర్ లోస్ ఫామ్ అవుతూ ట్రెండ్ అనేది కిందకి వెళ్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో లాంగ్ రన్లో మనం అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అనేది క్లియర్గా ఒక బియర్ ట్రెండ్లో ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ యొక్క ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో అది మనకి బియర్ ట్రెండ్ అని అర్థమవుతుంది. కానీ మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తుంటే నిఫ్టీ పైకి వెళ్తూ ఉంది. సో ఇలాంటి సెకండరీ ట్రెండ్స్లో అప్పుడప్పుడు మనకి బుల్ మొమెంటం కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ ప్రైమరీ ట్రెండ్ అనేది బియర్ ట్రెండ్ అయితే సెకండరీ ట్రెండ్ మధ్యలో చిన్న బుల్ ట్రెండ్స్ రికార్డ్ చేస్తూ ఉంది. అయితే మరి మార్కెట్ బియర్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా పడకుండా ఎందుకు అప్పుడప్పుడు రివర్స్ అయి పెరుగుతూ ఉంది? ఇది మీరు తెలుసుకోవాలి అని అంటే స్టెప్ 2కి వెళ్లాల్సిందే. సో స్టెప్ 2లో మనం బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మార్కెట్లో లిక్విడిటీ మెయింటైన్ అవ్వడం కోసం ఎప్పుడు మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి అప్ అండ్ డౌన్ మార్కెట్స్లో ఎక్కువ శాతం డబ్బులు సంపాదించేది ఎవరో తెలుసా? ఆబ్వియస్గా బిగ్ ట్రేడర్స్ లేదా బిగ్ ఇన్వెస్టర్సే. జనరల్గా మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనలాంటి చిన్న రిటైల్ ట్రేడర్స్ మొత్తం నెంబర్ వైజ్ కనుక మనం చూస్తే 90% ఆఫ్ ద ట్రేడర్స్ రిటైల్ ట్రేడర్సే ఉంటారు. కానీ 10% ఆఫ్ ద ట్రేడర్స్ మాత్రమే మనకి బిగ్ ట్రేడర్స్ లేదా బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. బట్ ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటాయి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 10 to 20% ఆఫ్ ది మనీ మాత్రమే మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటే 80 to 90% ఆఫ్ ద మనీ బిగ్ ఇన్వెస్టర్స్ లేదా బిగ్ ట్రేడర్స్ దగ్గర ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ది మనీ బిగ్ ట్రేడర్స్ దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఎటు కావాలి అని అనుకుంటే మార్కెట్ అటువైపు మూవ్ అవుతూ ఉంటుంది. అయితే యూజువల్గా మనలాంటి రిటైల్ ట్రేడర్స్ 90% ఉన్న వాళ్ళ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉండడం వల్ల చాలా వరకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వేరే స్టాక్స్లో కానీ మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ కోసం చూస్తూ ఉంటారు. కానీ బిగ్ ట్రేడర్స్ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగ్లోనే ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ని అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇప్పుడు పడుతూ ఉంది. సో ఇలా పడుతున్నప్పుడు యూజువల్గా మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? పుట్ ఆప్షన్ని బై చేస్తారు. సో మార్కెట్లో ఇంత ఫాల్ వచ్చిన తర్వాత ఒక రిటైలర్ పుట్ ఆప్షన్ని కనుక బై చేస్తే ఒక 100 రూపీస్ ప్రీమియం పే చేశాడు అని అనుకుందాం. కానీ రిటైలర్స్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నుంచి మార్కెట్ పడడం ఆగిపోయి అక్కడే సైడ్ వేస్ కన్సాలిడేట్ అవుతూ ఈవెన్ దో నిఫ్టీ అనేది రివర్స్ అయి పెరగకపోయినా పుట్ ఆప్షన్ ప్రీమియంలో ఎలాంటి గ్రోత్ లేకుండా ఒక 2 డేస్ తర్వాత ఆ 100 రూపీస్ ప్రీమియం కాస్త 40 రూపీస్కో 60 రూపీస్కో వచ్చేస్తుంది. కానీ ఇదే టైంలో బిగ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కూడా దాని ఆపోజిట్లో ఉన్న కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తారు. యాక్చువల్గా మార్కెట్ అనేది రివర్స్ అయి పెరగలేదు కాబట్టి కొన్ని డేస్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు 100 రూపీస్లో సెల్ చేసినప్పుడు 40 రూపీస్ లేదా 60 రూపీస్ దాకా పడిపోయింది అని అంటే అలాంటప్పుడు రిటైలర్ అండ్ అలాగే బిగ్ ట్రేడర్ ఇద్దరు సేమ్ ట్రేడ్లో ఉన్నా కూడా ఒకళ్ళు పుట్ ఆప్షన్ కొనడం ఒకళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేయడం వల్ల టైం డికే అడ్వాంటేజ్తో బిగ్ ట్రేడర్కి డబ్బులు వచ్చాయి, వేరాస్ రిటైల్ ట్రేడర్కి డబ్బులు పోయాయి. అయితే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లో ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ట్రేడర్కి మార్కెట్ పడుతుంది అన్న విషయం తెలుసు. సో ఇలాంటప్పుడు తను హయ్యర్ లెవెల్స్లో ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు. దాదాపు 100 రూపాయల ప్రీమియం దగ్గర తను ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు అని అనుకుందాం. అండ్ మార్కెట్ అక్కడ నుంచి స్లోగా పడిపోయిన తర్వాత ప్రీమియం 30 రూపీస్ దాకా వచ్చింది.
సో ఆల్రెడీ 70% బిగ్ ట్రేడర్ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి 30 రూపీస్ దగ్గర తను ఎగ్జిట్ అవ్వాలి అని అనుకోవచ్చు. కానీ మళ్ళీ మార్కెట్లో ఇంకొకసారి ఎంటర్ అవ్వడం కోసం ఈ 30 రూపీస్ ప్రీమియం అనేది బిగ్ ట్రేడర్కి సరిపోదు, కొంచెం పెద్ద ప్రీమియం కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందుకనే మార్కెట్ని కొంచెం హయ్యర్ లెవెల్స్ గనక తీసుకువెళ్తే మళ్ళీ అట్లీస్ట్ ఒక 70-80 రూపీస్ ప్రీమియం గనక తనకి వచ్చింది అని అంటే అగైన్ అక్కడ ఇంకొకసారి ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేయగలుగుతారు. అందుకే మార్కెట్ని కంటిన్యూస్గా పడేయకుండా మధ్య మధ్యలో హయ్యర్ లెవెల్స్కి తీసుకువెళ్ళి 100 రూపీస్లో 70, 60 ఇలా కాల్ ఆప్షన్స్ని సెల్ చేసుకుంటూ మార్కెట్ని అప్పుడప్పుడు పైకి తీసుకువెళ్తూ లాంగ్ రన్లో కిందకి పడేలాగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మార్కెట్లో రిటైలర్స్ కాసేపు పైకి వెళ్తుందని కాసేపు కిందకి వెళ్తుందని కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ ఇలా కొంటూ ఒకసారి ప్రాఫిట్లో ఒకసారి లాస్లో ఇలా త్రూఅవుట్ ది డే ట్రేడ్ చేస్తూనే ఉంటారు. కానీ డే ఎండ్కి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ మిగలదు. కానీ మార్కెట్ చాలా కాలం స్లోగా మూవ్ అవుతూ ఉండడం వల్ల ఆప్షన్ సెల్లర్స్ గా ఉన్న బిగ్ ట్రేడర్స్ కి మాత్రం త్రూ అవుట్ ది డే డబ్బులు వస్తూనే ఉంటాయి. సో అందుకే మనం ఒక చార్ట్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ సెల్లర్ లాగా చూడాలి. మార్కెట్ పడుతూ ఉంది కాబట్టి ఏ లెవెల్ కి వెళ్తే మనకి కాల్ ఆప్షన్ అమ్మినప్పుడు చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు గనక మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం చార్ట్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అదే రేపటి రోజున మార్కెట్ పెరుగుతుంది అని అనుకోండి, అలాంటప్పుడు ఒక చార్ట్ ని ఎలా రీడ్ చేయాలి మీకు గనక అర్థమై ఉంటే ఒకసారి పాజ్ చేసి కింద కమెంట్ చేయండి. చాలా సింపుల్. ఏంటి అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎప్పుడు మనం పుట్ ఆప్షన్ని సెల్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది అని మనం అజంప్షన్ చేసుకుంటూ చార్ట్స్ని చూస్తూ ఉండాలి. అయితే ఫైనల్గా స్టెప్ 3లో మనం ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఎలా ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా సింపుల్ లాజిక్. చూడండి, మార్కెట్ ఎప్పుడైతే పడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకి కొన్ని లెవెల్స్కి వెళ్తున్నప్పుడు ఇది నాకు స్టాప్ లాస్, ఇక్కడ దాకా వెళ్తే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయి పెరగచ్చు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. 90% ఆఫ్ ద టైం మార్కెట్ వెళ్ళి మన స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత దాని యొక్క ప్రైమరీ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బియర్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తే ఈ రెసిస్టెన్స్ దాటినప్పుడు మార్కెట్ మనకి పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ మధ్యలో ఒకసారి ఆ రెసిస్టెన్స్ని దాటి పైకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక ఫేక్ సిగ్నల్ ఫామ్ అయ్యి రివర్స్ అయి పడిపోతుంది. ఇది మార్కెట్లో మనకి చాలా సార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. రేపటి రోజున బుల్ ట్రెండ్ వచ్చినప్పుడు మార్కెట్ పైకి వెళ్తూ ఎక్కడైతే మనకి లోవర్ లెవెల్స్లో స్టాప్ లాస్లు ఉన్నాయో ఆ స్టాప్ లాస్లు అన్నిటినీ హిట్ అవుతూ మళ్ళీ తర్వాత పైకి కంటిన్యూ అవుతూ ఒక అప్ ట్రెండ్ జర్నీలో ఉంటుందన్నమాట. అయితే ఈ లాజిక్ని మనం రియల్ టైమ్ చార్ట్స్తో కనుక చూస్తే మీకు అసలు ఒక చార్ట్ని ఎలా రీడ్ చేయాలి అని చాలా ఈజీగా అర్థమైపోతుంది. అందుకని నేను 17th ఫిబ్రవరి 2025 నిఫ్టీ యొక్క 5 మినిట్ చార్ట్ తీసుకున్నాను. సో నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలాగ ఒక సైడ్ వైజ్ మూమెంట్లో మూవ్ అవుతూ ఉంది. హయ్యర్ లెవెల్స్లో డే హై దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ కనపడుతూ ఉంది అండ్ డే లో దగ్గర ఒక సపోర్ట్ కనపడుతూ ఉంది. జనరల్గా మనం ఏమనుకుంటాం, నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఒకవేళ పైకి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే చాలా ఈజీగా పైకి వెళ్తుంది అని అనుకుంటాము. అందుకనే మనలాంటి రిటైలర్స్ ఎంటర్ అవ్వాలనే మార్కెట్ ఈజీగా పైకి వెళ్ళి దానిపైన క్లోజ్ అవుతుంది. కానీ ఇలాంటి ట్రేడ్ని చూసి మనం అందరం ఎంటర్ అయిన తర్వాత స్టాక్ ప్రైజెస్ పడిపోతూ మన స్టాప్ లాసెస్ హిట్ అయ్యి పడిపోయే విధంగా చేస్తూ ఉంటుంది. బట్ మనకి తెలుసు ప్రైమరీ ట్రెండ్ బియర్ ట్రెండ్ మార్కెట్ పడిపోతూ ఉంది అని తెలిసినా కూడా మనం అక్కడ పాజిటివ్ ట్రేడ్ కాల్ ఆప్షన్ బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఆ కాల్ ఆప్షన్ మనం ఎప్పుడైతే రిటైలర్స్గా బై చేస్తూ ఉన్నామో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సెల్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇలా లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈసారి ఈ హైని దాటితే మనం బై చేద్దాం అని అనుకుంటాం. సో మనలాంటి రిటైలర్స్ అలా ఆలోచిస్తారనే అగైన్ మార్కెట్ని ఇలా పైకి తీసుకువెళ్ళి ఆ రెసిస్టెన్స్ని దాటించారు, పైన క్లోజ్ అయింది కానీ కంటిన్యూ కాలేదు, మళ్ళీ లోవర్ లెవెల్స్లో ఇలా పడిపోతూ వచ్చింది. అగైన్ మనం భయపడుతూ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. బట్ స్టిల్ మనం అబ్జర్వ్ చేస్తే కింద లోవర్ లెవెల్స్లో హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ అండ్ అలాగే లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఉండడం వల్ల క్లియర్గా మార్కెట్ పైకి వెళ్తుంది అని ఇంకొకసారి మనకి ఒక అజంప్షన్ వస్తుంది. దాని ప్రకారం మళ్ళీ దీని హైని దాటిన తర్వాత ట్రేడ్ చేద్దామని అనుకుంటాం. అగైన్ మార్కెట్ దాని పైకి వెళ్ళింది కానీ అక్కడ సస్టైన్ కాకుండా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి రోజున మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. సో అగైన్ ఒక రిటైలర్ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటారు. సో ఇలా 17th ఫిబ్రవరి రోజు యాక్చువల్గా మన ప్రైమరీ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నా కూడా మనం సెకండరీ ట్రెండ్ అయిన బుల్ ట్రెండ్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాం కదా, అదే మనం చేసిన తప్పు. ఎప్పుడైనా మనం ప్రైమరీ ట్రెండ్కి తగ్గట్టుగానే ట్రేడ్ చేయాలి. అయితే ఇప్పుడు మీకు ఒక లాజిక్ అర్థమైందంటే మీ ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఏంటి అంటే హయ్యర్ లెవెల్స్లో ఎప్పుడైతే మనకి చాలా మంది స్టాప్ లాస్లు హిట్ అవుతాయో అక్కడ మనం ప్రైమరీ ట్రెండ్కి సంబంధించిన అంటే యాక్చువల్గా మనం పుట్ ఆప్షన్స్ కొనాలి అని అనుకుంటాం కదా,
అలా ఆలోచిస్తూ మనం ఆ లెవెల్స్లో పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఏదైనా సిగ్నల్ దొరుకుతుందేమో ఇలాంటి హయ్యర్ లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు మనకి స్టాక్స్లో పర్ఫెక్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి. అయితే 18th ఫిబ్రవరి రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత లోవర్ లెవెల్స్లో స్టాక్ ప్రైస్ ఇలా పడిపోతూ ఉంటే మనకి ఎప్పుడైతే పెద్ద పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయో అక్కడ మనం పుట్ ఆప్షన్స్ని బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు మనకి డౌన్ ట్రెండ్లో కనపడుతూ ఉంది, లోవర్ లెవెల్స్ని బ్రేక్ అవుతూ కిందకి వెళ్తూ ఉంది. కానీ మనం పుట్ ఆప్షన్ కొన్నాము అని చెప్పి అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ చాలా కాలం సైడ్ వేస్లో ఉంటాయి అండ్ కుదిరితే మార్కెట్ని పైకి కూడా తీసుకువెళ్తాయి. దానివల్ల మనం నెక్స్ట్ డే పుట్ ఆప్షన్స్ కొంటూ ఉంటాం, కానీ మార్కెట్లో లాసెస్ వస్తూ ఉంటాయి. అండ్ త్రూ అవుట్ ది డే ఇలా 18th ఫిబ్రవరి రోజున మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో అన్న ఎజంప్షన్లోకి మనం నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలి అని అనుకుంటాం. కానీ నెక్స్ట్ డే 19th ఫిబ్రవరి మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అలాంటప్పుడు లోవర్ లెవెల్స్లో ఓపెన్ అయింది కాబట్టి మనం మార్కెట్ పడుతుంది అన్న ప్రెడిక్షన్స్తో పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు. కానీ అలాంటప్పుడే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయ్యి షార్ప్గా పెరుగుతూ 17th and 18th రోజు ఫామ్ అయిన డే హై ఏదైతే ఉందో ఆ డే హై పైకి వెళ్ళింది. సో ఎప్పుడైతే 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు సైడ్ వేస్ మూమెంట్ వచ్చి దాని యొక్క బ్రేక్అవుట్ పైన అయిందో అలాంటప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఈ లెవెల్స్లో సెల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ లెవెల్స్ నుంచే ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అర్థమైందా? పెద్ద పెద్ద బిగ్ ట్రేడర్స్ వాళ్ళ కాల్ ఆప్షన్స్ని సెల్ చేసుకోవడం కోసం కావాలనే మన స్టాప్ లాసులు హిట్ అయ్యే విధంగా లేకపోతే మనం ఫ్రెష్ ట్రేడ్స్ తీసుకునే విధంగా ఒక డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. ఇదేది మీ ఒక్కరోజు జరిగింది కాదు. నేను ఆల్రెడీ ఇప్పుడు 3 రోజులు కంటిన్యూస్గా చూపించాను. 17th, 18th, 19th 3 రోజుల పాటు మనం డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ పుట్ ఆప్షన్స్ కనుక కొంటుంటే మన స్టాప్ లాసులు హిట్ అవుతూ పైకి తీసుకువెళ్ళి మన చేత కాల్ ఆప్షన్స్ కొనిచ్చే విధంగా మార్కెట్ మూవ్ అవుతూ ఉంది. అండ్ ఈ హయ్యర్ లెవెల్స్లో ఎప్పుడైతే మనం కాల్ ఆప్షన్ బై చేస్తామో అక్కడ వాళ్ళు సెల్ చేసుకుని మార్కెట్ని మళ్ళీ పడేటట్టు చేస్తూ ఉంటారు. సో 19th రోజున ఎవరైనా రిటైలర్ మనీ సంపాదించాలి అంటే ఈ హయ్యర్ లెవెల్స్లో ఇక్కడ పుట్ ఆప్షన్ కొన్న వాళ్ళు మాత్రమే మనీ అనేది ఎర్న్ చేస్తారు. వీళ్ళు కాకుండా త్రూ అవుట్ ది డే ఎవరైనా సరే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మధ్యలో ఉన్న లెవెల్స్లో బై చేసుకుంటే వాళ్ళు 17th రోజైనా 18th రోజైనా 19th రోజైనా కాల్ ఆప్షన్ కొన్నా లేకపోతే పుట్ ఆప్షన్ కొన్నా లాస్లోనే ఉంటారు. కేవలం ఎవరైతే మార్కెట్ని ఆప్షన్ సెల్లర్స్ లాగా చూస్తూ మనం హయ్యర్ లెవెల్స్కి వెళ్తే కాల్ ఆప్షన్ని సెల్ చేసుకోవచ్చు అన్న విధంగా ఆలోచిస్తూ ఈ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి పుట్ ఆప్షన్ యొక్క స్టాప్ లాసులు హిట్ అయిపోయిన తర్వాత డేర్ చేసి మళ్ళీ పుట్ ఆప్షన్ కనుక కొనగలుగుతారో అలాంటి వాళ్ళకు మాత్రమే మార్కెట్ అనేది ఇక్కడ యాజ్ ఎ బయ్యర్ ప్రాఫిట్ అనేది ఇస్తుంది. సో ఇలాగే సిమిలర్గా 19th రోజు మనకి ఇలాంటి చార్ట్ ఫామ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఒక రెసిస్టెన్స్ లైన్ కనుక మనం ఇలా డ్రా చేసుకుంటే అండ్ అలాగే సపోర్ట్ లైన్ డ్రా చేసుకుంటే అలాంటప్పుడు మార్కెట్ నెక్స్ట్ డే ఎటు మూవ్ అవుతుంది అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే మార్కెట్ 20th రోజున కింద ఓపెన్ అయింది. కింద ఓపెన్ అయిన తర్వాత మనం యూజువల్గా కిందకి వెళ్తుంది అని అనుకుంటాము. కాకపోతే మార్కెట్ అక్కడ సైడ్ వేస్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది అండ్ కాసేపటి తర్వాత మనకి లాస్ట్ డే ఫామ్ అయిన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ అయి పైన క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చాలామంది రిటైలర్స్ కొత్త బై ట్రేడ్ అనేది తీసుకుంటారు. అట్లీస్ట్ ఈ హయ్యర్ లెవెల్స్ దాకా వెళ్తుంది అని అనుకుంటారు. కానీ మార్కెట్ కంటిన్యూస్గా త్రూ అవుట్ ది డే సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి సైడ్ వేస్ ట్రెండ్ వచ్చిందో ఆ రోజు కాల్ ఆప్షన్ కొన్నా లేకపోతే పుట్ ఆప్షన్ కొన్నా ఇద్దరు కూడా నష్టపోతూ ఉంటారన్నమాట. బట్ ఇలాంటి హయ్యర్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఈ హయ్యర్ లెవెల్స్లో రిస్క్ చేసి పుట్ ఆప్షన్ కొన్న వాళ్ళు అట్లీస్ట్ కొంత ప్రాఫిట్ డే మధ్యలో తీసుకోగలుగుతారు. సో 20th రోజున మళ్ళీ మనకి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఇలాగా సైడ్ వేస్ ట్రెండ్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ సపోర్ట్ కింద మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా పెరుగుతూ ఈ హయ్యర్ లెవెల్కి లేదా మన జోన్లోకి మళ్ళీ వచ్చింది. బట్ ఇదే జోన్లో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. యాక్చువల్గా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఇలా లోవర్ లెవెల్స్లో ఓపెన్ అయ్యి పైకి పెరుగుతాయో మన ప్రైమరీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మళ్ళీ డేర్ చేసి పుట్ ఆప్షన్ కొనగలగాలి. సో అలా కనుక మనం కొనుంటే అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడ్డప్పుడు ఇక్కడ చాలా పెద్ద ప్రాఫిట్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో ఇలా 21st ఫిబ్రవరి రోజు మార్కెట్ అనేది ఇలా షార్ప్గా పడుతున్నప్పుడు ఎప్పుడైతే బిగ్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం డికే జరుగుతూ డే ఎండ్కి వచ్చేసరికి అదే ప్రైస్ లెవెల్లో ఉన్నా కూడా మనకి యూజువల్గా ఎలాంటి ప్రాఫిట్ అనేది రాదు. సో ఈ వీడియోలోని లాజిక్ మీకు అర్థమైందా? ఒకవేళ ఇది కనుక మీకు అర్థమైందంటే చార్ట్స్ రీడ్ చేయడం చాలా ఈజీ. చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే మార్కెట్ పడుతుంది అని మనకు తెలుసు, కానీ మధ్య మధ్యలో లేదు పెరుగుతుంది అని భయపెట్టేలాగా ఒక సెకండరీ ట్రెండ్ వస్తుంది. మనం గనక పొరపాటున ఆ సెకండరీ ట్రెండ్ని చూసి మోసపోయామా
ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయి పడుతూ ప్రతిసారి మనం లాస్ తీసుకునే విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే మనం యాజ్ ఎ ట్రేడర్ రిస్క్ చేయాల్సిన టైం ఇది. మనం కేవలం ప్రైమరీ ట్రెండ్ని మాత్రమే చూడాలి. ప్రైమరీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి పుట్ ఆప్షన్స్ కొనాలి అని మాత్రమే ఆలోచించాలి. కానీ ఎప్పుడు కొనాలి? ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్న స్టాప్ లాసెస్ హిట్ అవుతాయో ఆ స్టాప్ లాసెస్ హిట్ అయిన ప్లేసెస్లో మనం అక్కడ ఒక బెరిష్ ట్రేడ్ దొరుకుతుందేమో, అంటే ఒక పుట్ ఆప్షన్ కొనడానికి ట్రేడ్ దొరుకుతుందేమో అని అబ్జర్వ్ చేస్తూ కనుక మనం బై చేస్తూ ఉంటే అది మనకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ఎంట్రీ అవుతుంది. మనం కొన్న ప్రతిసారి లేదా అట్లీస్ట్ 90% ఆఫ్ ద టైం మనకి ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే నార్మల్గా న్యాచురల్గా మీకు చార్ట్స్ చూడడం జస్ట్ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని, లేకపోతే కొన్ని లైన్స్ డ్రా చేసుకొని ఈ షేప్లో ఉందని ఇలా నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఒకేసారి మీరు ఒక ఆప్షన్ సెల్లర్ లాగా ఆలోచించడం అనేది కొంతవరకు కష్టమే. కానీ మెల్లిగా అలవాటు చేసుకుంటే మార్కెట్లో ఉన్న ఫేక్ సిగ్నల్స్ అన్నిటినీ ఈజీగా పక్కన పెట్టే విధంగా చార్ట్స్ని ఎలా చదవాలి అనేది చాలా సింపుల్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఒక 5-6 రోజులు ట్రై చేయండి. ఒక చార్ట్ని ఎలా మీరు స్టడీ చేయాలి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి హయ్యర్ లెవెల్స్కి వెళ్తే ఎక్కడ మనం కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది, ఎక్కడ వేరే రిటైలర్స్ యొక్క స్టాప్ లాసులు హిట్ అవుతాయి, ఇలా ఆలోచించడానికి ట్రై చేయండి. మీరు చార్ట్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే యాజ్ ఆన్ డేట్ మార్కెట్ యొక్క ప్రైమరీ ట్రెండ్ అనేది బియర్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం పుట్ ఆప్షన్ని ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉండాలి. బట్ రేపటి రోజున ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక బుల్ ట్రెండ్లోకి వెళ్తూ పైకి మూవ్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు కాల్ ఆప్షన్ని ట్రేడ్ చేయడానికి చూడాలి. సో కాల్ ఆప్షన్ని మనం ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మార్కెట్లో ఎక్కడైతే పడిపోయి స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉంటాయో ఆ లెవెల్స్లో మనం రిస్క్ చేసి కాల్ ఆప్షన్ని బై చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అసలు ఇదంతా లేకుండా మీరు గనక యాజ్ ఎ సెల్లర్ ఉన్నారు అని అంటే మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. బట్ యూజువల్గా అంత పెద్ద క్యాపిటల్ చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి మీరు ఒకవేళ బై చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ మాత్రం రిస్క్ మీరు తీసుకున్నారు అని అంటే మెజారిటీ ఆఫ్ ద టైం మీరు చార్ట్స్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుంటూ ఈజీగా మనీ ఎర్న్ చేయగలుగుతారు. కాకపోతే దీన్ని అలవాటు చేసుకోవడానికి కొంతకాలం ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఒక ఆప్షన్ సెల్లర్ లాగా ఆలోచించాలి, రివర్స్లో ఆప్షన్ని బై చేయాలి. ఇలా గనక మనం రిస్క్ తీసుకుని చార్ట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేస్తే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హోప్ ఈ వీడియో మీకు అట్లీస్ట్ ఒక 50-60% అయినా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. దీన్ని మీరు ఇంకొకసారి రిపీటెడ్గా చూశారు అని అంటే మీకు లాజిక్ కరెక్ట్గా అర్థమైంది అని అంటే చార్ట్స్ని మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.